గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మంగళవారం మహిళా గ్రీవెన్స్ డే సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి మహిళల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణమే పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతి మంగళవారం మహిళల కోసం గుంటూరు పశ్చిమ కార్యాలయం సిద్ధంగా ఉంటుందని, మహిళలు తమ సమస్యల్ని ధైర్యంగా స్వేచ్ఛగా తెలియజేయవచ్చని తెలిపారు. భూ కబ్జాలు, మహిళల్ని చిన్నచూపు చూడటం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేని పరిస్థితులు వంటి సమస్యల్ని ప్రధానంగా తమ దృష్టికి వస్తున్నాయని, 5 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న ఒక మహిళ భూ సమస్య ఈరోజు గ్రీవెన్స్ లో ముఖ్య అంశంగా నిలిచిందని తెలిపారు. అలాగే ఉద్యోగ కల్పన, పెన్షన్లు, ఆరోగ్య సమస్యలు తదితర అనేక అంశాలపై మహిళలు అర్జీలు ఇస్తున్నారని తెలియజేశారు. మహిళలు సానుకూలంగా, సంతృప్తితో కార్యాలయం నుంచి వెళ్లే పరిస్థితి కనిపిస్తుందని, మహిళలు ఎలాంటి భయం లేకుండా ముందుకు వెళ్లేలాగా గుంటూరు పశ్చిమ కార్యాలయం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఈ రోజు మంగళవారం మహిళా గ్రీవియన్స్ తో గుంటూరు పశ్చిమ ఆఫీసు సిద్ధంగా ఉంది. అనేక మంది మహిళలు వారి వారి సమస్యలతో ఆఫీస్ కి రావడం జరుగుతుంది. వారి సమస్యల్ని చాలా ధైర్యంగా, స్వేచ్ఛగా ఈ రోజు చెప్పుకోవడం జరుగుతుంది. అదే స్ఫూర్తితో వాళ్ళకి వీటి మీద ఒక పరిష్కారాన్ని ఇచ్చే ప్రయత్నం మా ఆఫీస్ లో అందరం చేస్తూ ఉన్నాము. రకరకాల సమస్యల మీద రావడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మహిళలు అని చెప్పి చిన్న చూపు చూస్తూ వాళ్ళ ల్యాండ్ ని కబ్జా చేసే దుర్మార్గులు, అలాంటి సమస్యలు పోలీస్ స్టేషన్ లో వాళ్ళు తిరగలేక నా దాకా రావడం అనేది నేటి గ్రీవియన్స్ లో ప్రధాన సమస్యగా మేము చెప్పుకోవచ్చు. అనేక సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క వారం ఒక్కొక్క సమస్యని మేము విశ్లేషణగా చెప్పడం జరుగుతుంది. గత ప్రభుత్వ నాయకులు ఆ యొక్క మహిళని నిస్సహాయత చూసి దాన్ని కబ్జా చేయడం, అది ఆవిడ 5 సంవత్సరాల నుంచి కూడా పోరాడడం, ఈ రోజు అది మా దృష్టికి రావడం అనేది నేటి మహిళా గ్రీవియన్స్ లో ప్రధాన అంశంగా నిలుస్తూ ఉంది. ఇదే కాకుండా ఇంకా అనేక అంశాలు ఉద్యోగ కల్పన కోసం కావచ్చు, లేదు అనంటే పెన్షన్ల గురించి కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇలాగ అనేక సమస్యల మీద మహిళలు గుంటూరు పశ్చిమ ఆఫీసుకి రావడం జరుగుతుంది. 80% వరకు కూడా వారి సమస్యలకు ఒక పరిష్కారాన్ని మేము చూపించగలుగుతూ ఉన్నాము. ఇంకా 20% వరకు అన్ని పాలసీ యాజ్ పార్ట్ ఆఫ్ పాలసీగా, లేదంటే టైం ఎక్కువగా తీసుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అవి కూడా వాళ్ళకి సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. సానుకూలంగా ఒక పరిష్కారంతో బయటకు వెళ్తున్న క్రమం కనిపిస్తా ఉంది. చాలా దీన్ని ఇంకా విస్తృత స్థాయిలో తీసుకెళ్లి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళలు ఏ సమస్య లేకుండా చాలా ధైర్యంగా, స్వేచ్ఛగా ముందుకు వెళ్లే విధంగా చేయడమే లక్ష్యంగా గుంటూరు పశ్చిమ ఆఫీసు మహిళల కోసం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 23వ డివిజన్ లో సిసి రోడ్డు కోసం దాదాపుగా 40 లక్షల రూపాయల వర్త్ ఆఫ్ మనీతో ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాము. అదే విధంగా 35వ డివిజన్ లో కూడా సిసి డ్రైన్స్, కల్వర్ట్స్ దాదాపుగా 2,30,00,000 రూపాయల అమౌంట్ తో ఈ రోజు అక్కడ కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది.